నుంచి హాస్టల్ రూమ్ నుంచి బస్ స్టాప్ కి వెళ్తున్నాం అన్నమాట. బస్ స్టాప్ నుంచి మియాపూర్కి వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ మీట్ ఇన్ ద కార్. బై బై. బై గాయ్స్. బై గాయ్స్. ఇప్పుడు కార్ ఎక్కాము. ఇప్పుడు మేము ఇంకా సీనియర్స్ కలిపి మియాపూర్కి వెళ్తున్నాము. సో లెట్స్ మీట్ ఇన్ బస్. చూడండి 3:30 అవుతుంది. ఇంకా బస్ వస్తలేదు. అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. కమ్ ఆన్ లెట్స్ వెయిట్. 2000 years later. బస్ ఎక్కాం 2 hours తర్వాత. చూడండి టైం 4:32 అవుతుంది. 2.5 hours తర్వాత రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. లెట్స్ మళ్ళీ పోయి కూర్చొని ఇప్పుడు మళ్ళీ ఇందాక తిన్నాము. ఆయన మళ్ళీ ఆపేరు. ఇంకా ఆకలి అవ్వట్లేదు. ఏదో తింటున్నాం. సెకండ్ బ్రేక్ అంట. దోశ 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 రాములో. మార్నింగ్ 6:30 అవుతుంది గైస్. ఇప్పుడు కోయంబత్తూర్లో ఉన్నాం. కోయంబత్తూర్లో సన్ రైజ్ చూస్తున్నాం. చూడండి నాకు తెలిసి బాగా వర్షాలు పడ్డట్టున్నాయి. ఆల్మోస్ట్ సైక్లోన్ టైంలో వచ్చాం కదా అనుకోకుండా. సో ఎంత బాగుంది వర్షం పడి సన్ రైజ్. నాకైతే ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూస్తే హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. సో నేను డెస్టినేషన్ రీచ్ అయ్యాక మళ్ళీ వీడియో తీసి పెడతాను. టైం 9 అవుతుంది. అందరూ ఫ్లగ్స్ వచ్చి సైక్లోన్చి కష్టపడుతుంటే మేము ఐవి ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చూడండి అది బాగానే అవుతుంది అనుకుంటున్నాం. కానీ చూడండి వరద బాధితులా ఇప్పుడు బస్ దిగి ఆటోలో రూమ్కి వెళ్తున్నాం అన్నమాట. హోటల్లో కలుద్దాం. ఇప్పుడు ఏమేసి మీద సడన్గా చెట్లు ఇరిగిపోయి కింద పడి ఆటోలన్నీ ఆపుండు. రూమ్కి తీసుకుపోతున్నాం. ఫైనల్గా హోటల్కి వచ్చేసాం. 11:30 అవుతుంది టైం. సో గైస్ చూడండి మ్యాంగో హిల్స్ని చూడండి. పోతుందన్నమాట మ్యాంగోల కోసం. పిచ్చి దాని లెక్కనే ఉరుకుతుంది. చూడండి ఉరుకుతుంది ఇప్పుడు గొర్రెక్కినట్టు. ఇక చూడండి దూకుతుంది. ఓ చూసారా మ్యాంగో చెట్టు నుంచి మ్యాంగోస్ అన్నీ కింద పడ్డాయి. సో ఇప్పుడు మేము రూమ్ చెక్ ఇన్ అవుతున్నాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది. ఫస్ట్ రూమ్ మాది అన్నమాట. ఎంత బాగుందో చూడండి. రూమ్ నెంబర్ 1 మాది. సో చూద్దాం. రూమ్ నెంబర్ 1కి వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందో తీస్తుందమ్మా పెద్ద మనిషి. తీసింది. రూమ్ 1 వెల్కమ్. సో రెస్ట్రూమ్. రూమ్ చూడండి
ఎంత బాగుందో. టీవీ ఇచ్చారు, పని చేస్తుందా లేదా చూద్దాం. వావ్, స్కిడ్ అవుతుంది నాన్న. అయ్యో, ఇంతకుముందు ఎంట్రన్స్ చూపించాం కదా, అక్కడ నుంచి ఫస్ట్ జోషిక వాళ్ళు రాలే లోపలికి. అదెవరు? చిన్మయ్. చిన్మయ్ హాయ్ చెప్పు. మన మ్యాంగోస్ కదా ఏమేన్స్ మీద మనం మ్యాంగోస్ కట్ చేసాము. చూడండి, కారం ఉప్పు వేసి ఇచ్చారు. ఫుల్ ఎంజాయ్. హాయ్ గైస్, వచ్చినప్పటి నుంచి రూమ్లోనే ఉన్నాం, ఫ్రెష్ అయ్యాం, రూమ్లోనే ఉన్నాం. బయటికి వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు, మొత్తం రెడ్ ఏరియా అయిపోయింది. జైల్లా ఉంది, సిగ్నల్స్ రావట్లేదు సైక్లోన్ ఉండేసరికి. సో రేపైనా వెళ్ళొచ్చో లేదో తెలీదు. డిన్నర్ టైం అవుతుంది, మాకు లంచ్ కూడా దొరకాలి. ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ అంతా సేఫ్ కదా అని వెళ్ళలేదు. సుమేధ ఏదో మాట్లాడుతుందంటే ఆకలి అవుతుంది, వెయిటింగ్. చూడండి, ఆర్డర్ వచ్చింది, తినేస్తుంది బర్రెలకి. హాయ్ గైస్, డిన్నర్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 1 hour వెయిటింగ్ తర్వాత డిన్నర్ తెచ్చారు. వాటర్ బాటిల్ 75 రూపీస్ అంట గైస్. ఏమన్నా న్యాయం. మధ్యలో వస్తుంది ఏంటి? అయితే అయిపోయిన తర్వాత తిని ఇప్పుడు బయటికి వస్తే సిగ్నల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా అవర్స్ తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వస్తున్నాయి సిగ్నల్స్. ఇంటికి కాల్ చేసి మాట్లాడాం. చూడండి జైల్ శిక్ష మాది. సో ట్రిప్కి వచ్చి రూమ్లోనే కూర్చున్నాం, హోటల్లోనే ఉన్నాం, ఎక్కడ బయటికి వెళ్ళట్లే. సో ఇది తగ్గితే ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు అని చూస్తున్నాం. సో ప్లాన్ అనుకుంటున్నాం. సో అది వర్క్ అవుతుందా? నువ్వు ప్లాన్ అంటే ఇంకేదో ప్లాన్ అనుకుంటారు. ఏం ప్లాన్ చూపిస్తాం నేను. అది సస్పెన్స్ అన్నమాట. ప్లాన్ అంటే మీరు ఏదన్నా అనుకోండి, అది సస్పెన్స్. సో అది మ్యాటర్. ఏమవుతుందో మీరు చూడండి. 12 o'clock మీట్ అవుదాం. సో 12 o'clock సర్ప్రైజ్ కంటే ముందు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, పూల్ ఎంత బాగుందో చూడండి. వ్యూ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ వర్షం అయితే ఇంకా పడుతుంది. ఒక్క నిమిషం. సో ఇదండి పూల్ వ్యూ. వ్యూ మాత్రం చాలా బాగుంది, కానీ క్లైమేట్ వల్ల ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో చూడండి, సర్ప్రైజ్ వేరే అనుకున్నాం, ఇంకేదో అవుతుంది. బర్త్డే గర్ల్, that's so yum babe, don't eat the Jonah chilla. ఇంకా టైం ఉంది, ముందే ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్ ఎస్, లైవ్ హ్యాపీ బర్త్డే. ఇంకా కాలేదు నాన్న, 12 సో బాన్ ఫైర్ అనుకున్నాం, వర్షం పడేసరికి క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ కేక్ తో అడ్జస్ట్ అవుతున్నాం గైస్.